ప్రజల సంక్షేమమే ముందు. రండి భారతదేశంలో 10 ఏళ్ల అవినీతి పాలనను అంతం చేద్దాం. దేశం కోసం చేతులు కలపండి. కాంగ్రెస్కు ఓటు వేయండి. ప్రగతిని ఎంచుకోండి. కాంగ్రెస్కు ఓటు వేయండి అని చెప్పి ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. ఇక్కడ కింద చూస్తే మనకు ఏం కనబడుతుంది అంటే, ఒక చెయ్యి గుర్తు ఉన్నాడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఇక ఇక్కడ ఉన్నటువంటి మన ఎవరు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మున్షి ఏమంటారు, దీపదాస్ మున్షి గారు, బట్టి విక్రమార్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వీళ్ళందరి ఫోటోలు ఇక మనందరికి తెలుసు. ఇక్కడ జూపాల కృష్ణరావు, తుమ్మల గారు, కొండ సురేఖ, దాని తర్వాత సీతక్క, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అండ్ దామోదరం నరసింహయ్య, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇవన్నీ అడ్వర్టైజ్ ఇచ్చారు. ఏంది ఇలా ఉద్దేశం, ఎందుకు అడ్వర్టైజ్ ఇచ్చారంటే ప్రజల కోసం సంక్షేమం ముందు. ఇక రండి భారతదేశంలో 10 ఏళ్ల అవినీతి పాలన అంతం చేద్దాం, నరేంద్ర మోడీ పాలన అంతం చేద్దామని, దేశం కోసం చేతులు కలపండి, కాంగ్రెస్కు ఓటు వేయండి అన్నటువంటి నినాదం ఇక్కడ మనకు కనబడతా ఉంది. తెలంగాణ కాంగ్రెస్ ప్రజా సంక్షేమ పథకాల అమలు తీరులో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తూ ఉంది. తెలంగాణ ప్రజలు గతంలో కంటే సంతోషంగా ఉంచడమే లక్ష్యం. వారి హృదయాలను గెలుచుకోవడానికి ఇక్కడ కొన్ని సంపూర్ణ విజయమైనటువంటి సంపూర్ణ విజయవంతమైనటువంటి పథకాలు ఉన్నాయని చెప్పి కాంగ్రెస్ పెట్టింది. ఇక్కడ ఆగస్టు 15 నుంచి 24 నాటికి 2 లక్షల వ్యవసాయ రుణాల మాఫీ చేస్తాం. ఆగస్టు 15 నాటికి 2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిండు. ఈ ఏడాది స్వాతంత్ర దినోత్సవం నాటికి రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేస్తామని హామీ. ఆటో డ్రైవర్లకు ప్రతి సంవత్సరం 12,000 తెలంగాణ కాంగ్రెస్ కమిటీ. ఇప్పుడు ఆటో డ్రైవర్లు మంచి జీవనం కొనసాగింపుకు తెలంగాణ కాంగ్రెస్ వారి కుటుంబాలకు సంవత్సరం వరకు 12,000 ఇస్తుందని చెప్పారు. దాని తర్వాత నియోజకవర్గాల వారిగా ఎంపీలు ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ యొక్క పరిస్థితి ఏంది, వీళ్ళకి ఎలా ఓటేయాలనే విషయం మీద ఒక డీప్ అండ్ షార్ట్ విశ్లేషణ చేయడానికి నేను ప్రయత్నం చేస్తా. మీరందరూ ఒకసారి చూడండి. ముఖ్యంగా మొట్టమొదటిసారిగా మనం ఇక్కడ చూస్తే డాక్టర్ మల్లు రవి గారు ఉన్నారు నాగర్ కర్నూలులో మల్లు రవి గారితో పోటీ ఎవరు ఉన్నారంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ నుంచి, బీజేపీ నుంచి భరత్. అయితే ఈ భరత్ ఎక్స్ ఎంపీ రాములు కొడుకు. ఆయన బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చిండు. ఎందుకు వచ్చిండు? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీని తీసుకొచ్చి నేను 75% బహుజనులకు టికెట్లు ఇస్తా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 75% బహుజనులకు ఇస్తా, కేసీఆర్ నీకు దమ్ముందా అని చెప్పి వీర లెవెల్లో ఏనుగు మీద అసెంబ్లీకి పోతామని చెప్పి, ప్రగతి భవన్లో ఏనుగును నిలబెడతామని చెప్పి, ఇక నేను బహుజనుల కోసమే పనిచేస్తానని చెప్పి కేసీఆర్ మీద అనరాని మాటలని టీఎస్పీఎస్ మీద కావచ్చు, ధరణి మీద కావచ్చు, నిరుద్యోగం మీద కావచ్చు, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల మీద కావచ్చు, కుటుంబ పాలన మీద కావచ్చు మాట్లాడినటువంటి ప్రవీణ్ కుమార్ అవన్నీ మాట్లాడిన ఒట్టు తీసి గట్టి పెట్టంటే ఎంత పెద్ద సీరియస్ విషయాన్ని తీసి పక్కకు 5 నిమిషాలు అక్కడ పడేసి మళ్ళొచ్చి ఒక కుప్పకాడ కూర్చున్నాడంటే దీనికన్నా సిగ్గుమారిన చర్య ఇంకోట్లేదు. ఒక పెద్ద ఐఏఎస్ ఆఫీసర్గా ఉండి ఒక క్రెడిబిలిటీకి, ఒక విలువలకు కట్టుబడి ఉండకుండా ఒక పదవి కోసం గాలికి, అంటే బీఆర్ఎస్లో నిలబడితే గాలికి గెలుస్తాం అనుకోని, బీఆర్ఎస్లో గెలిస్తే గాలికి ఉత్తనే గెలుస్తాం అనుకొని వీళ్ళు ఏమనుకుంటారంటే ఏదో బీఆర్ఎస్లో వచ్చినాం అనుకో, ఇక నేను గెలిచేసిపోతా, ఆ పదవి కోసము బహుజనులు మొత్తం గాలికి వదిలేసాడు, బీఎస్పీని గాలికి వదిలేసాడు, జనాలను ఆశయాలను గాలికి వదిలేసాడు, బహుజన వాదం గాలికి వదిలేసి ఇక్కడ మనువాదుల యొక్క పార్టీలో చేరాడు. కేసీఆర్ అన్నటువంటి ఒక అహంకారమైనటువంటి ఒక రావుల పార్టీలో చేరిండు. అంత పెద్ద విలువలు కలిగినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఇక ఆయన గురించి చెప్తే ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే చాలామంది ఏంటంటే ఐఏఎస్ ఆఫీసర్ ఆయన చాలా సర్వీస్ చేసాడు, ఐఏఎస్ ఆఫీసర్ సర్వీస్ చేసిండు. ఆ సర్వీస్ ఒకటే కాదు, ఇంకా ఆయన మధ్యలోనే విడిచిపెట్టొచ్చిండు ప్రజల కోసము. ఇక పదవిని మధ్యలోనే ఓడిచిపెట్టిండు, ప్రజలను మధ్యలోనే వదిలిపెట్టిండు. ఆయన అవసరం కోసము రెండో జీవితం. ఇప్పుడు ఐఏఎస్ పదవిలో ఉంటే ఏమొస్తుంది? జీతం వస్తుంది, ర్యాంక్ వస్తుంది, ఇవి కాదు ఆయనకు కావాల్సింది. ఇక రాజకీయంగా ఉంటే దోపిడీ చేయొచ్చు. ఇప్పుడు ఐఏఎస్ పదవిలో ఉంటే ఏం చేసినా రాజకీయంగా పట్టేస్తారు. ఎంత ఐఏఎస్ అయినా ఇప్పుడు అధికారుల ముందే ఉండాలి. కాబట్టి ఈ యొక్క అంచెం ఎందుకొని రాంగ్ రూట్లో ఎంత గడ్డి మేసిన పార్టీ అయినా సరే అందులో పోయి గెలవాలనుకున్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిర్ణయాన్ని ప్రజలు పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నారు.
అక్కడ మాల మాదిగల విషయానికి వస్తే మల్లురావి ఒకడు మాల, మిగతా వాళ్ళిద్దరు భరత్ అండ్ మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాదిగ కులాలకు సంబంధించినటువంటి ఓట్లు. అక్కడ పూర్తిగా బీఆర్ఎస్లో చాలా రోజులు పనిచేసినటువంటి మన రాములు ఎంపీ బీజేపీ రెండు కలిసి భరత్ ఓట్లు చీల్చడం, బీఆర్ఎస్ ఓట్లు మ్యాక్సిమము కాంగ్రెస్ కన్వర్ట్ కావడంతో వాళ్ళిద్దరు ఏం చేసుకున్న మల్లు రవి అత్యంతమైన మెజార్టీతోటి ఇలా కాంగ్రెస్ పార్టీ 5 ఎమ్మెల్యేలు ఈ నాగర్ కర్నూలు కాన్స్టిట్యున్సీలో మొత్తం ఎంపీ కాన్స్టిట్యున్సీలో 5 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు కాబట్టి 1 లక్ష నుంచి 1,50,000 ఓట్లు మినిమం చెప్తా ఉన్నాను, మ్యాక్సిమం 2 లక్షల ఓట్లుతోనే మల్లు రవి విజయటంకం భోగించబోతా ఉన్నాడు అని చెప్పి మీకు చెప్తా ఉన్నా. దాని తర్వాత మల్లు రవి తర్వాత జీవన్ రెడ్డి వెరీ సీనియర్ మోస్ట్. ఇక జీవన్ రెడ్డికి పెద్ద పోటీ ఇస్తారని నేను ఎవరు అనుకోను. ఎందుకంటే కాంగ్రెస్ నరేంద్ర మోడీ మీద చాలా వ్యతిరేకత ఉన్నటువంటి ఈ టైంలో నరేంద్ర మోడీ ఏం చేయలేదు, అనేకమైనటువంటి ధరలు పెంచిండు, చెప్పుకోవడానికి చూసుకోవడానికి ఉంది తప్ప ఏం లేదు. కాబట్టి అంటే నరేంద్ర మోడీ ఏం చెప్పిండంటే జై శ్రీరామ్ ఒకటి, తర్వాత ఆ శ్రీరాముని గుడి కట్టాం అని ఒకటి, సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం కట్టాం, దాని తర్వాత ఇంకా ఉన్నకాడికి ధరలు పెంచడం, మేము ఏం చేయకపోయినా హిందువులకు ముస్లింలకు మధ్య కులాలకు మతాలకు మధ్య తాకట్టు పెట్టినాం, గెలుస్తామని వాళ్ళు అనుకుంటా ఉన్నారు. దాన్ని నరేంద్ర మోడీ దేశాన్ని ప్రపంచంలో ఇక ఉద్ధరించిన ఏమేమో అంటున్నాడు. కాబట్టి ప్రజలకి ఏం అర్థం కాక నరేంద్ర మోడీని ఫస్ట్ ఇంటికి పంపాలని డిసైడ్ అయిపోయారు. కాబట్టి జీవన్ రెడ్డి గారు చాలా సీనియర్ మోస్ట్, ఆయనకు అంత పరిచయాలు ఉన్నాయి, మంచి మెజార్టీతోని వాళ్ళు గెలవబోతున్నారు. వెలిశాల రాజేందర్ రావు కరీంనగర్, వెలిశాల రాజేందర్ రావు కరీంనగర్, ది డోర్ ది వెలిశాల రాజేందర్ రావు కరీంనగర్. ఈ కరీంనగర్లో వెలిశాల రాజేందర్ రావు కాంగ్రెస్ అంటే అక్కడ బండి సంజయ్ యొక్క ప్రాబల్యం ఏమున్నదంటే ఎంపీగా గెలిచిన తర్వాత బండి సంజయ్ చేసింది ఏంది, ఎంపీగా గెలిచిన తర్వాత బండి సంజయ్ చేసింది ఏంది, సింపుల్గా స్టేట్లో మొత్తం తిరిగి అక్కడ ఇంత శవాలు దవుతా, మసీదులు దవుతా, ఇవి దవుతా అనుకుంటా టోటల్గా తాక్లాట పెట్టుకునే తప్ప ఆ కాన్స్టిట్యూన్సీ ప్రజలు పట్టించుకోలేదు. అంటే ముఖ్యంగా కిషన్ రెడ్డి గారి పైన, బండి సంజయ్ గారి పైన టోటల్గా వ్యతిరేకతనే ఉంది. వీళ్ళేం పెద్దగా పనిచేసి ప్రజలతో కుమ్మక్కయ్య కాన్స్టిట్యూన్సీ ప్రజలకు అందుబాటులో ఉన్నట్టు కూడా ఏం లేదు. కాబట్టి మొత్తం మీద నరేంద్ర మోడీని నమ్ముకొని బీజేపీ వాళ్ళంతా నోరు తెరుచుకొని కూర్చున్నారు. బీజేపీలో ఉన్న ఎంపీ క్యాండిడేట్లు బండి సంజయ్ అయినా పెద్ద రాజ్యాంగ పరిపక్వత తెలిసి సమాజం గురించి తెలిసిన వ్యక్తి ఏం కాదు. వీళ్ళంతా బీజేపీ నుంచి ఎవరెవరైతే నిలబడరో వాళ్ళంతా గాలికి నోరు తెరిచి గాలిలో దీపం పెట్టి దేవుడాన్ని మొక్కుతా ఉన్నారు. ఏముంది, నరేంద్ర మోడీ చరిష్మతో గెలుస్తామని. నరేంద్ర మోడీ చరిష్మా ఏందో నేను ఇంతకు ముందర చెప్పినా, ఆయన దోపిడీకి పట్టిగా తెగబడ్డాడు. నరేంద్ర మోడీ అనే వ్యక్తి దోపిడీకి తెగబడ్డాడు. ఎట్లా తెగబడ్డా అంటే అదానీ అంబానీలను అడ్డు పెట్టుకొని సింపుల్గా అక్కడ పోయి ఇక్కడ పోయి మనం ఎన్ని రోజులు అయితే ఏమనుకుంటున్నామంటే నరేంద్ర మోడీ అనే వ్యక్తి ఆదానీలకు సపోర్ట్ చేసినట్టు ఎవడు చేస్తాడు? ఎందుకు? ఏం పనికి మళ్ళా కళ్ళు తిరుగుతున్నాయా, తల తిరుగుతుందా, ఏమవుతుంది ఆయనకు? ఏం పిచ్చిలేసిందా? ఎవడు ఆదాని కోనికి ఇసుకే గొట్టంగాడు. ఈ దేశంలో ఆడు కూడా ఒక ఓటర్, వాని బిజినెస్ ఆడు చేసుకుంటున్నాడు. భారతదేశ ప్రజలందరూ సమానంగా చూడాల్సినప్పుడు ఈ ప్రధాని ఒక్క గాడిదని పట్టుకొని తిరుగుతూ ఉన్నాడంటే ఆ గాడిద కోసం కాదు, ఆ గాడిదని అడ్డం పెట్టుకొని ఇంకో ఈయన ఎదగనిక చూస్తూ ఉన్నాడు అని చెప్పి వెరీ క్లియర్గా అర్థమైంది. నరేంద్ర మోడీ ఈ ప్రపంచంలో కుబేరుడు కావడానికి ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాలను మొత్తాన్ని తాకట్టు పెట్టి ఏమి తెలియని లప్పుకున మింగి ఏమి తెలియని ఎరిపాపలేక నిలబడతా ఉన్నాడు. ఇలాంటి వ్యక్తిని ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ ప్రధానమంత్రి చేస్తే మణిపూర్ లాంటి సంఘటనలు అన్ని రాష్ట్రాల్లో జరుగుతాయి. రెజ్లింగ్ లాంటి క్రీడాకారులను, విలువైనటువంటి వ్యక్తులు ఎంతోమంది ఘోరంగా విఫలమై విలువలు లేక ఏడవాల్సి వస్తుంది. అది ఒక్కటే కాదు, ఈ దేశం అప్పులపాలు కావాల్సి వస్తుంది. పాలన తెలవని ప్రధానమంత్రి రెచ్చగొట్టేటువంటి మాటలతో ఒకడు పొద్దుగాల ఛానల్ పెట్టుకొని ఓ బుక్, ఆ బుక్ చదువుతా, నేను ఈ బుక్ చదువుతా, వాళ్ళ చరిత్ర చదువుతా, వీళ్ళ చరిత్ర చదువుతా, వాళ్ళు ఎవరెవరికి ఏమేమి సంబంధాలు ఉన్నాయి, ఏమేం చేస్తున్నారు
అనే దాని మీద ఒకడు మాట్లాడుతున్నాడు. సంబంధాలు కాదు, నేనేమంటున్నానంటే దయాకర్ మాట్లాడిన మాటలకు కూడా నేను నెక్స్ట్ దాంట్లో విశ్లేషణ చెప్తా. ఎవరెవరికి ఏమేమి సంబంధాలు ఉన్నాయి, ఎవరెవరు చేస్తా, ఎవడో ఒక బుక్ రాసిండు, ఆ బుక్ చదువుతా అంటే బుక్ రాసింది కాదు, వాడు బుక్ రాసింది మీరు ఎట్లా నమ్ముతా ఉన్నారో మేము చెప్పేది కూడా అట్లే నమ్మాలి. ఒక మనిషికి ఒక గాడిదకి ఏది దోస్తే అది రాసిండు. ఒకరి మీద, ఒకరి కుటుంబం మీద, ఒకరి బతుకుల మీద అపనిందలు వేసినటువంటి వెధవల యొక్క బుక్కులు చదివి ఏదో వినిపిస్తానే వాడు సోడియాడు పట్టుకొని టీవీలలో చదువుతాను. ఇలాంటి వాళ్ళందరి చరిత్ర మనకు తెలుసు. కాబట్టి ఇవాళ నరేంద్ర మోడీ రాజకీయం నరక రూపమే తప్ప ఇంకోటి లేదు. కాబట్టి నరేంద్ర మోడీకి గాల్లె దీపం పెట్టి దేవుడాన్ని మొక్కి నరేంద్ర మోడీని ఇట్లా గాల్లె దీపం పెట్టి దేవుడాన్ని మొక్కుతా ఉన్నాడు. ఇలా గాల్లె దీపం పెట్టేటువంటి వీళ్ళందరూ కలిసి ఎవడు కూడా బీజేపీలో బలమైనటువంటి ప్రజల కోసం చేసేటువంటి నాయకులు ఎవడు లేడు. ఇవాళ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి వస్తే మొత్తం నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ. మరి నరేంద్ర మోడీ ఏమైనా సుఖమా అంటే ఆయన దోపిడి దొర. ఈ దేశంలో ఉన్నటువంటి పవర్ఫుల్ సంస్థలన్నీ దొంగలకు కట్టిపెట్టినట్టు చేసి తనే మింగుతున్నటువంటి ఒక అనకొండ. ఇలాంటి ప్రమాదకరమైన వ్యక్తిని మళ్ళీ గెలిపియొద్దు అనేది ఇక్కడ ఉద్దేశం. అందుకనే ఇక్కడ కరీంనగర్లో వెలిశాల రాజేంద్రరావు అనే వ్యక్తి ఈజీగా గెలవాలి. ప్రజలు ఎడ్యుకేట్ అయిపోతూ ఉన్నారు. నరేంద్ర మోడీ గురించి తెలిసిపోతూ ఉంది. ఎడ్యుకేట్ అయిన ప్రజలు కళ్ళు మూసుకొని ఓడిస్తూ ఉన్నారు. ఎవరిని? మన బండి సంజయ్. దాని తర్వాత ఎస్ రఘురామిరెడ్డి ఖమ్మమీన. ఖమ్మానికి సంబంధించిన విషయాలకు మనం చూస్తే ఖమ్మము కాంగ్రెస్ కంచుకోట. అక్కడ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ చోటే లేదు. డిపాజిట్లు గల్లంత తప్ప ఇంకా వాళ్ళు చేసేది ఏం లేదు. ఆల్మోస్ట్ వాళ్ళు ఖతమైపోయినట్టే. అక్కడ దాని గురించి మాట్లాడద్దు. ఇక్కడ బలరాం నాయక్ సంబంధించిన మహబూబాబాద్ కూడా ఇది కూడా కంచుకోటనే కాబట్టి ఖమ్మానికి సంబంధించి మహబూబాబాద్ ఖచ్చితంగా ఇది కూడా అంతే సంగతి. రెండు విజయడంక మోగిపోతాయి. నెక్స్ట్ సురేష్ షెట్కారు జైరాబాద్ కూడా కాంగ్రెస్ బెల్టే. ఇక్కడ ఎవరు కూడా బీజేపీ వాళ్ళు ఉండరు, ఏముండరు. ఖచ్చితంగా వన్ సైడ్ పోయేది. దీని గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. వన్ సైడ్ పోయేదే సురేష్ షెట్కార్. ఎందుకంటే దామోదర్ మన జగ్గారెడ్డి ఉన్నాడు, దామోదరం నరసింహయ్య ఉన్నారు. చాలా మంచి గీతారెడ్డి ఏరియా. కాంగ్రెస్ మంచి బెల్ట్ కాబట్టి ఖచ్చితంగా సురేష్ షెట్కార్ గెలిచేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇది ఒక్కటి సమీరుల్లా ఖాన్ హైదరాబాద్ మాత్రం ఇది నాకు తెలిసి ఏదో నిలబెట్టరు కానీ కాకపోతే అసదుద్దీన్ ఓవైసీ ఇక్కడ గెలవబోతా ఉన్నాడు. రైట్. ఇక్కడ సిహెచ్ వంశచందర్ రెడ్డి మహబూబ్ నగర్లో సిహెచ్ వంశచందర్ రెడ్డి మహబూబ్ నగర్. ఈ సిహెచ్ వంశచందర్ రెడ్డికి ఒక లక్ ఏంటంటే 7 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నుంచి గెలిచి ఉన్నారు. పూర్తిగా కాన్స్టిట్యూన్సీ 7 కాన్స్టిట్యూన్సీలు కాంగ్రెస్ మయం. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు గెలిచినటువంటి కొడంగల్ కూడా అదే కాన్స్టిట్యూన్సీలో ఉండడం. అన్ని కూడా బీజేపీకి ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా లేకపోవడం. దొడ్డిదారిన ఆ డీకే అరణ నో తెరిచింది. నరేంద్ర మోడీ ఓట్లు పడతాయి నాకు. నరేంద్ర మోడీ ఓట్లు కాదు కదా నరేంద్ర మోడీకి మొత్తం వ్యతిరేకత పెరిగిపోయింది. నరేంద్ర మోడీని చిత్తుగా ఓడించాలని ప్రజలు డిసైడ్ అయిపోయారు. అలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి నరేంద్ర మోడీని ఖచ్చితంగా చిత్తుగా ఓడిన డీకేఆర్ని ఓడిపోతుంది. సింపుల్గా వంశచందర్ రెడ్డి మహబూబ్ నగర్లో కళ్ళు మూసుకొని గెలుస్తాడు. కళ్ళు మూసుకొని పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వీళ్ళు ఏందేందో వచ్చి మాట్లాడే బాయ్య. నేనేమంటున్నా, నరేంద్ర మోడీ అమిత్ షా కర్ణాటకలో పోయి పొర్రు దండాలు పెట్టి వీళ్ళని ఎవరు పట్టించుకోలేదు. 10 ఏళ్ళల్లో వ్యతిరేకత పూర్తిగా పెరిగిపోయింది. అవన్నీ జాతీయ స్థాయి మీడియాని మేనేజ్ చేసి ఏమో ఒరగబెడదామని ఆయన అనుకోండి తప్ప చేసింది ఏం లేదు. అంతా వేస్టే ఉండదు. కాబట్టి నరేంద్ర మోడీకి నోరు తెరుచుకున్న డీకే అరుణ పరాభావం తప్పదు. పెద్ద పరాభావం, మామూలు పరాభావం, లక్షల ఓట్ల పరాభావం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ కష్టపడి దుర్మార్గమైనటువంటి నరేంద్ర మోడీని ఓడించాలి. ఈ దేశ సంపదను మింగేసిండు, సంవత్సరాన్ని నాశనం చేసిండు, నిరుద్యోగాన్ని పెంచిపోయించిండు, వ్యవస్థలన్నీ కింద మీద చేసి ప్రతి కుటుంబం ఈ దేశం లోపల 45% మంది కుటుంబాలు ఇలా అప్పుల పాలైపోయినాయి. అప్పులు తీర్చలేక ఇబ్బందుల్లో బతుకుతున్నారు. భవిష్యత్తు ఎప్పుడు మంచి రోజులు వస్తాయని వెయిట్ చేస్తూ ఉన్నారు. అసలు విషయం తెలియదు వాళ్ళకు. నరేంద్ర మోడీ అనేటువంటి ఖతర్నాక్ క్యాండిడేట్ పెంచినటువంటి అడ్డగోలికి ధరలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నటువంటి ప్రజల యొక్క స్వాంతన కలగాలంటే, ప్రజలు బతకాలంటే 100% నరేంద్ర మోడీని పంపిస్తే తప్ప ఈ దేశం బాగుపడదని అర్థమైంది. కాబట్టి ఖచ్చితంగా ఓడిస్తూ ఉన్నారు. వంశచందర్ రెడ్డి నల్లేరు మీద నడకనే ప్రజలకు ఖచ్చితంగా అందుబాటులో ఉంటాడు. యంగ్స్టార్, కాంగ్రెస్ మంచి వీర విధేయుడు వంశచందర్ రెడ్డి గెలుస్తూ ఉన్నాడు. రైట్. ఇక్కడ జి వంశీకృష్ణ పెద్దపల్లి.
ఈ జి వంశీకృష్ణ పెద్దపల్లికి అయితే మొత్తం మామూలు అభిమానులు కాదు. అక్కడ ఉన్నటువంటి దుద్దిల శ్రీధర్ బాబు వంశీకృష్ణకి అభిమాని, అంటే చాలా లవ్ ఇష్టపడతాడు. అంటే వంశీకృష్ణ చిన్న ఏజ్లో ప్రజలతో అప్రోచ్ అవుతున్న విధానం, చిన్న చిన్న ఆర్గనైజేషన్స్ ఏర్పాటు చేసి విద్య అంటే ఉపాధి కల్పనలో ప్రజలకు ఎక్కడనో దాకా ఒక మనిషిగా ప్రజలకు వీలైనంత ఎక్కువగా ఉపయోగపడుతూ ముందుకు పోతున్నటువంటి వంశీకృష్ణను చాలామంది అభినందిస్తారు. భవిష్యత్తులో కూడా వంశీకృష్ణ మంచి లీడర్గా, ఒక కాక తర్వాత వాళ్ళ నాన్నకు వాళ్ళ పెద్దనాన్నకు రాని మంచి పేరు వంశీకృష్ణకు వస్తూ ఉంది. పెద్దపల్లికి అసలు పోటీ లేదు. ఆడ పెద్దపల్లిలో పోటీ లేదు వంశీకృష్ణకు. ఇది వన్ సైడే, అది వన్ సైడ్ వార్ అది. ఇక నీకు ఎంత కాంగ్రెస్ ఎంత పాజిటివ్ ఉందనేది మీరు ఒకసారి చూస్తే వెరీ క్లియర్. నేను చెప్పిన రిజల్ట్కి ఎవడు చెప్పినా, ఎంతమంది ఛాలెంజ్ చేసి ఎన్ని చెప్పినా నేను చెప్పిన రిజల్ట్ రిపీట్ అవుతుంది 4 తారీఖు నాడు. రైట్, గుర్తుపెట్టుకో. రఘువీరు ఇక్కడ రఘువీరు కుందూరు నల్గొండ, ఇవెవరు? ఈయన కుందూరు అంటే జానారెడ్డి కుమారుడు. నల్గొండకు మనకు తెలుసు, ఖమ్మం అయినా నల్గొండ అయినా మహబూబ్ నగర్ అయినా ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ కంచుకోట. కాంగ్రెస్ కంచుకోట ఎందుకు కాగలిగింది ఇవన్నీ అంటే నరేంద్ర మోడీ యొక్క దోపిడిని విశ్లేషించగలటువంటి సామర్థ్యం ఉంది. ప్రజలకు అంతా అర్థమైంది. ఆయన ఏం చేయలేదని, ప్రజలకు కష్టాలు పెట్టింది తప్ప, కష్టాలు పెట్టి ఒక 2-3 పనికి మాలినటువంటివి మీదికి వదిలేసిండు నరేంద్ర మోడీ. ఏంటివా అంటే హిందువులంతా నరేంద్ర మోడీకి ఓటేయాలి, నరేంద్ర మోడీ లేకపోతే హిందువులు ఆగమైపోతారు, ప్రపంచంలో హిందూ దేశం ఒకటే ఉంది, ఒకటి పాకిస్తాన్ను నరేంద్ర మోడీనే పాకిస్తాన్ భయపడుతుంది, ఇదొకటి. ఇంకా చిన్న ఇక నరేంద్ర మోడీ అట్లా అన్ని అబద్ధాలకు తెరలేపిండు. నరేంద్ర మోడీ కాదు, ఈ దేశం యొక్క విధానం, ఈ దేశం యొక్క ప్రజల యొక్క విధానం, ఏ దేశమైనా తన దేశం మీదకి దండెత్తి వచ్చినా, తన దేశానికి ఎవడొచ్చినా ఆయన నరేంద్ర మోడీ ఉండని, లేదంటే నరేంద్ర మోడీ కన్నా మామూలు వ్యక్తి ఎవరున్నా పోలీసులు వాళ్ళు తీసుకోవాల్సిన నిర్ణయం, వాళ్ళు ఏమో లొంగి ఉండి పండుకోలేం కూర్చోరు, తోలు తీస్తారు అక్కడ. అలాంటి ఆర్మీ వ్యవస్థ ఈ భారత గడ్డ మీదనే, భారత రక్తంలోనే ఉంది. కాబట్టి పాకిస్తాన్ నరేంద్ర మోడీ ఎదుర్కోవడం కాదు, ఖచ్చితంగా నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి కుట్ర ఏంటంటే అటు అభివృద్ధి, అటు హిందుత్వం పేరు, ఇటు పాకిస్తాన్ పేరు చెప్పి దేశ ప్రజల యొక్క కడుపు కొడతా ఉన్నాడు. దేశ ప్రజల యొక్క ఆర్థిక స్థితిగతులను గల్లంతు చేసిండు. దేశ ప్రజల యొక్క ఉద్యోగాలను మింగేసిండు నరేంద్ర మోడీ. దేశ ప్రజల యొక్క భవిష్యత్తును మొత్తము ఇలా తాకట్టు పెట్టి అడ్డగొలిగే విదేశాల్లో బిజినెస్లు చేస్తా ఉన్నాడు నరేంద్ర మోడీ. ఇలాంటి నరేంద్ర మోడీకి నోరు తెరుచుకొని నిలబడ్డ బీజేపీలను చిత్తుగా ఓడించడానికి ప్రజలు నిర్ణయించుకున్నారు. ఇలా చాలా ఛానల్ ఏర్పడే బీజేపీకి. పొద్దుగాల లేచి జై శ్రీరామ్ అని ఒక ఫోటో పెట్టు, అవును మేము అట్లే చేస్తాం, అవును మేము ఇట్లా చేస్తాం అని మాట్లాడి వాళ్ళ గురించి కూడా మాట్లాడేది ఉంది. ఆ దయాకర్ విషయంలో చాలా మాట్లాడి దయాకర్ మాట్లాడిన తప్పేంది, ఆయన మాట్లాడిన తప్పేంది, వీళ్ళు తీసి తిప్పి కొడుతున్నది ఏందో నేను మాట్లాడితే మరి ఏం తిప్పి కొడుతున్నారో నేను చూస్తాను. రైట్. రెండోది, కానీ నీకు తెలుసు కదా, ఇప్పుడు నల్గొండలో ఆల్మోస్ట్ వన్ సైడ్ అయిపోయింది ఇక కాంగ్రెస్ కథం. రెండోది, ఇక్కడ నీలం మధు మెదక్కి సంబంధించినది. ఈ మెదక్కి సంబంధించిన నేను ఫస్ట్ నుంచి ట్రయాంగిల్ 4 ఉంటుంది, ముఖ్యంగా కేసీఆర్ సైడే ఉంటుందని నేను అనుకున్నా. మెదక్లో బీఆర్ఎస్ గెలుస్తుంది అనుకున్నా, 2nd ప్లేస్ రఘునందన్, 3rd ప్లేస్ నీలం మధు అనుకున్నా. కానీ అక్కడ పరిణామాలు మారిపోయినాయి, అక్కడ ఉన్నటువంటి పరిణామాలు మారిపోయినాయి. రఘునందన్ యొక్క పరిస్థితులు అక్కడ అర్థమైపోయినాయి. రఘునందన్ గెలిచిన తర్వాత ఏముండదు, ఉత్తమాటలు తప్ప ప్రజలకు అంత పెద్ద ఎత్తున, అంటే మాటలు మాట్లాడినంత సునాయాసంగా ప్రజలకు అందుబాటులో ఉండకపోవడం. దాని తర్వాత ముఖ్యంగా నరేంద్ర మోడీ యొక్క నటన, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకుల నటన ప్రజలకు అర్థమై కొంచెం పక్కకు పెట్టిరు. ఇక కేసీఆర్ విషయం చూద్దామంటే, కేసీఆర్ కుటుంబంలో హరీష్ రావు, కేసీఆర్, కేటీఆర్, కవితనో ఎవరో నిలబడితే సరే పోని గుర్తుపడతారు, ప్రజల్లో ఉన్నారని వేస్తాయి. వీడు ఎవడో వెంకటరామరెడ్డి అంటే వీడు ఐఏఎస్ ఆఫీసర్ అంట, వీడు ప్రజల సొమ్ము అడ్డగోలిగా తిని కేసీఆర్తో కలిసి ప్రజల సొమ్ము గుంజుక తిని అడ్డగోలిగా రాజ్పుష్ప లాంటి రియల్ ఎస్టేట్ సంస్థలు, అన్ని బిజినెస్ ఆర్గనైజేషన్లు ఏర్పాటు చేసి అడ్డగోలిగా సంపాదించుకున్నటువంటి మన ఈ వెంకటరామరెడ్డి ఇలా ఎంపీ టికెట్, వీడు ఎవడా రాజకీయంగా తెలంగాణ కోసం పోరాడిన వాళ్ళు ఉంటే ఎవరినో గాడిని తీసుకొచ్చి పెడితే ఎట్లా గెలుస్తుంది? ఖచ్చితంగా బీఆర్ఎస్ 3rd ప్లేస్ పోయి, కాంగ్రెస్ నీలం మధు బీసీ అయిపోయాడు, కాంగ్రెస్ ప్రభంజనం సృష్టిస్తుంది. ఈ దేశంలో కాంగ్రెస్ గెలవాలని, నరేంద్ర మోడీని ఓడించాలనుకున్న ప్రజలు ఇలా ఈ వెంకటరామరెడ్డిని రఘునందన్ రావు తీసి పక్కన పడేసి నీలం మధుని తీసుకొచ్చి నిలబెడతా ఉన్నారు. ఈ నీలం మధుని ఎందుకు నిలబెడతారు? కాంగ్రెస్ అవసరం కాబట్టి. కాంగ్రెస్ను గెలిపించడానికి నీలం మధుని తీసుకొస్తా ఉన్నారు.
నీలం మదన గెలిస్తే ఇలా రాహుల్ గాంధీకి ఉపయోగపడతారు. ఒకవేళ రఘునందన్ గెలిచినా మళ్ళా అరవీర భయంకరమైన నరేంద్ర మోడీ వచ్చి సత్యనాథ్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ కేసీఆర్ని గెలిస్తే ఈ వెంకటరామరెడ్డి గారు వీడు ఎవడో తెలియదు, ఆ కేసీఆర్ గెలిచినా ఓడినా ఒకటే, 10 ఏళ్ళు ఆయన గెలిపిస్తే పండ్లిగిల పట్టిండు. ఆయన నడ్డిగా పడ్డాడు. ఉన్నకాడికి ఆ ప్రాజెక్టులు ఇరిగిపోయినాయి, కేసీఆర్ కూడా ఇరిగిపోయాడు. ఎందుకంటే ఎక్కువ ఏది మింగినా అది కూలిపోక తప్పదు కాబట్టి ఎక్కువ మింగడం వల్ల ఈ ఇద్దరికి ఇది జరిగింది. ఇది విషయం. ఇక్కడ నీలం మధు గెలిచేటువంటి అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయి మెదక్లో. నేను ఇంతకుముందు అనుకున్నాను, నేను నిజంగా చెప్తున్నాను కదా, ఖచ్చితంగా ఫస్ట్ ప్లేస్ బీఆర్ఎస్, సెకండ్ ప్లేస్ బీజేపీ. ఎందుకంటే కాంగ్రెస్ అక్కడ లేదు కాబట్టి అక్కడ ఉంటుంది అనుకున్నాను. కానీ వాళ్ళిద్దరిని గల్లంత చేసి మా నీలం మధు ముందుకు వస్తూ ఉన్నాడు. ఇక్కడ మంచి మెజారిటీతో, బంపర్ మెజారిటీతో నీలం మధు గెలవబోతా ఉన్నాడు. బీజేపీ బీఆర్ఎస్ని గల్లంత చేసి మెదక్లో చూడండి ఎంత ఖతర్నాకు. ఇక్కడ కడియం కావ్య ఒక మంచి ఎడ్యుకేటెడ్ కడియం శ్రీహరి కూతురు. అయితే చాలామంది ఏం చెప్తున్నారు అంటే కడియం శ్రీహరి కూతురు మీద వ్యతిరేకత వచ్చింది, కాంగ్రెస్ వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు, వాళ్ళకి దయాకరికి. అవన్నీ నేనేమంటాను అంటే అవన్నీ వాళ్ళు మాట్లాడుతారు. ఇంకొకరు ఏం చెప్తా ఉన్నారు, ఈ కడియం కావ్య మీద ఆరూరు రమేష్ నిలబడ్డాడు. ఆరూరు రమేష్ అనేటువంటి వ్యక్తి భూ కబ్జా కోరు, ఒక దళితుడిగా ఉండి కొన్ని 1000 కోట్లు సంపాదించినటువంటి భూ కబ్జా కోరైనటువంటి ఆరూరు రమేష్. ఆయనను ప్రజలు నమ్ముతారని మీరు అనుకుంటే అది పొరపాటే. అక్కడక్కడ నాయకులు పైసల కోసం వచ్చి తిరుగుతూ ఉంటారు. అది పక్కన పెట్టేస్తే ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే కడియం కావ్య ఆల్రెడీ బీఆర్ఎస్ నుంచి బీఫామ్ తీసుకున్నది. బీఫామ్ తీసుకున్న తర్వాత కడియం శ్రీహరి పాలనలో ఉన్నటువంటి అందరి నాయకులు అంతా కేసీఆర్ యొక్క దివాలాకోరు రాజకీయాలను చూసి, కేసీఆర్ ఈ రాష్ట్రానికి చేసిన అన్యాయాన్ని చూసి, ఫోన్ ట్యాపింగ్ చూసి, కేసీఆర్ కూతురు జైలు పోవడాన్ని చూసి వీళ్ళు సిగ్గుదప్పిన వాళ్ళు, వీళ్ళు పనికిమాలిన వాళ్ళు, వీళ్ళ పార్టీల నుంచి మేము ప్రచారం చేసి పరువు అయ్యేటట్టుంది. సెకండ్ క్యాడరు మేము గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీకి పోతే మళ్ళీ జడ్పీటీసీలో, ఎంపీటీసీలో, సర్పంచ్లో లేదంటే పైరవీలకో ఏదైనా పని చేసుకొని పనికొస్తారు తప్ప ఈ కేసీఆర్ తోటి ఏంటికి వెనకెళ్ళడానికి డిసైడ్ అయిపోయి కడియం శ్రావ్యను పట్టించుకోలేదు. ఎప్పుడైతే వీళ్ళు బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళంతా భయపట్టుకున్నారో కడియం శ్రావ్య బీఫామ్ తీసి అక్కడ పడేసి కాంగ్రెస్ దగ్గరికి వచ్చింది. మేము చిన్న వయసులో ఉన్న నేను ఖచ్చితంగా రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని అనుకుంటున్నాం. నరేంద్ర మోడీ కూడా దళితులకు వ్యతిరేకమైనటువంటి నరేంద్ర మోడీకి ఎట్లా కేసీఆర్ కేసిన అక్కడనే అవుతుంది కాబట్టి కాంగ్రెస్లో ఉంటానని కడియం శ్రావ్య కాంగ్రెస్కి వచ్చింది. ఆమెతో పాటు కడియం శ్రీహరి కూడా వచ్చాడు. ఇప్పుడు కాంగ్రెస్ బలం, ఓటర్స్ బలం, కడియం యొక్క శ్రీహరి యొక్క సైన్యం మొత్తం కలిసి వరంగల్లో మంచి మెజార్టీతో కడియం శ్రావ్య గెలవబోతా ఉన్నాను. ఎవరు అన్నట్టు నేనేమంటే ఎవరెవరు ఒక మాట్లాడుతారు, ఏదో బీజేపీ అనేది నీకు మెయిన్ లీడర్లకి గతి లేదు అంటున్నా. బీజేపీలో ఎవడెవడైతే మెయిన్ లీడర్ 5 మంది ఉన్నారు కదా, 5 మందిలో ఎవడు గెలవాడు. 5 మంది బీజేపీ మెయిన్ లీడర్లో ఎవడు కూడా గెలవనటువంటి పరిస్థితి. చాలామంది మళ్ళీ మన విటలు విశ్లేషణ చేస్తూ ఉన్నాడు. నేనేమంటున్నా అంటే ఏ రోటి కాడ ఆ పాట వాడేటువంటి విటల్ కూడా నేను ఏం చెప్తా ఉన్నా, విటల్ అని మాట్లాడుతావు అదే అయింది రేవంత్ రెడ్డిని ఏమంటున్నా, రేవంత్ పాలనతో పోల్చుకుంటే మీకు సిగ్గు శరము అంటే ఇంకా నేను అనొద్దు, ఎందుకంటే ఎక్కువ మాట్లాడిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. నేను 10 ఏళ్ల కాలంలో నరేంద్ర మోడీ 52% ఉన్న నిరుద్యోగాన్ని తీసుకుపోయి 83% చేసిండు. ఈ దేశంలో దరిద్రం తాండవిస్తూ ఉన్నది, ఆకలి కేకలు అలమటిస్తూ ఉన్నాయి. భారత మాతకు జై అంటూ ఇలా కులమతాలకు తాకట్లు పెట్టి పాకిస్తాన్ పేరు చెప్పి దేశంలో సచిత్ ముందర కూడా జై శ్రీరామ్ అనేటట్టు అనాలని మీ రక్తం మొత్తం సూదులు పెట్టి నేను గుంజుతా అంటే, రక్తం అంటే మీ డబ్బు మీ ఉద్యోగాలు మీకు విలువ లేకుండా గుంజుతా, కానీ మీరు కులం మతలో మతం మతలో ముంగి జై శ్రీరామ్ అని కూడా బతుకురు. జై శ్రీరాముడు అనేటువంటి ఒక వ్యక్తి, ఆయన ఒక ఆదర్శవంతమైనటువంటి పురుషుడు. ఆయన ఇప్పుడు దేవుడు, గొప్ప లక్షణాలు ఉన్న దేవుడు. ఆయన ఈ భారతదేశానికి, భారత ఖండానికి దేవుడు. కానీ ఒక పార్టీ భారతదేశంలో ఒక 4-5-50 పార్టీలు 100 పార్టీలు ఉంటే అన్ని పార్టీలకు దేవుడే. కానీ అద్రగానపు దొంగలైనటువంటి బీజేపీ వాళ్ళు శ్రీరాముడు మా తాత సుట్టం అంటాడు. అందుకని అద్దంకి దయాకర్ అరే బోషిడికి వెళ్ళారా, శ్రీరాముడు అనేతోడు ఈ భారతదేశానికి సంబంధించిన వ్యక్తి, ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు. ఆయన శ్రీరాముడు మీకు ఏమో చెప్పిండా, ఆ ప్రతి బడ్జెట్లో రైల్వే మంత్రి వచ్చి రైలు ప్రారంభిస్తాడు. ఏ పని లేదు. ఈ దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ
చేసిన మంచి కన్నా 10% మంచి చేస్తే 90% ఈ దేశానికి, ఈ దేశంలో ఉన్న సంస్థలను, ఈ దేశ అభివృద్ధికి కావాల్సినటువంటి సంస్థలను కూలగొట్టి మింగినటువంటి నరేంద్ర మోడీ ప్రపంచంలోనే కుబేరుడిగా లిస్టులో చేరిపోయి 2వ స్థానంలో ఉన్నాడు. రొయ్యల ప్రపంచ కుబేరులో 2వ స్థానం ఉన్నది ఆదాని కాదు, నరేంద్ర మోడీ అన్న సంగతి ప్రజలు గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఘంటాపథంగా చెప్తున్నా. ఏవిఎం ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని మళ్ళీ కూడా మీకు చెప్తా ఉన్నా. ఇది విషయం. నేను చెప్పిన రంజిత్ రెడ్డి అనే వ్యక్తి సునాయాసంగా చిత్తుగా ఇలా కళ్ళు బైర్లు అమ్ముతాయి బీజేపీలకు రంజిత్ రెడ్డి గెలిస్తే. ఇంకా ఇక సునీత మహేందర్ రెడ్డి ఉన్నది, సునీత మహేందర్ రెడ్డి మల్కాజ్గిరికి పడ్డది. మల్కాజ్గిరి వీళ్ళు ఏమంటారు అంటే సునీత మహేందర్ రెడ్డి అక్కడ ఓట్లు ఇక్కడ ఓట్లు అక్కడ పెట్టేయండి. ఈయన మన విఠల్ జర్నలిస్ట్ విఠలు ఎవరు తోచిన వాళ్ళంతా వీళ్ళంతా ఏమనుకుంటారు అంటే కేసీఆర్ ఇంకా మేము తెలంగాణలో ఉద్యమం చేసినాం, మానుకోటలో రాళ్ళు పెట్టుకొచ్చాం, ఆని పెట్టుకొచ్చాం, ఈయన్ని పెట్టుకొచ్చాం, మా అంత మునగాలు లేరు, మా అంత విశ్లేషణ అవ్వలేదు వీళ్ళు అనుకుంటారు. నేనేం చెప్తున్నానంటే ఇక్కడ సునీత మహేందర్ రెడ్డి ఇక్కడ చేవెళ్ళ నిలబడ్డా, దానం నాగేందర్ వచ్చి మల్కాజ్గిరి నిలబడ్డా, ఇక్కడ ఈయన ఉన్నటువంటి రంజిత్ రెడ్డి వచ్చి మల్కాజ్గిరి నిలబడ్డా గెలిచేది కాంగ్రెసే. కానీ కొన్ని సందర్భాల్లో ఇక్కడ దానం నాగేందర్కు ముస్లింల ఓటు పుష్కలమైనటువంటి సపోర్ట్ ఉంది. అసదుద్దీన్ ఓవైస్కు మిత్రుడైనటువంటి దానం నాగేందర్ ఖచ్చితంగా కాంగ్రెస్ ఓట్లు, ముస్లింల యొక్క ఓట్ల ప్రాబల్యంతో, కాంగ్రెస్ పార్టీ అభిమానం, బీజేపీ వ్యతిరేకమైన ఓట్లతోటి అత్యధిక మెజారిటీతోని దానం నాగేందర్ గెలుస్తున్నాడు. సేమ్ సిచ్యువేషన్ సునీత మహేందర్ రెడ్డి కూడా వర్తిస్తుంది. ఇక్కడ మల్కాజ్గిరికి సంబంధించింది ఈటెల రాజేందర్ పోటీ అనుకుంటారు. ఈటెల రాజేందర్ తెలంగాణ రాష్ట్ర సమితిలో ఉండి, బీఆర్ఎస్లో ఉండి, కేసీఆర్తో నుండి సివిల్ సప్లై మినిస్టర్గా, ఆర్థిక శాఖ మంత్రి నుండి సివిల్ సప్లై శాఖ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్ 5,000 కోట్ల పేద ప్రజల కడుపు కొట్టి బియ్యము పేద ప్రజలకు ఇస్తున్నామని చెప్పి దొంగ బిల్లుల దొడ్డి ద్వారా ఇలా 5,000 కోట్ల రూపాయలు దోచినటువంటి, అడ్డదారులు దోచినటువంటి దొంగ నాయకుడే మిగిలిపోయింది ఈటెల రాజేందర్ పైకి కనబడేంత అమాయకుడు కాడు. ఆయన బీసీ నేత అనుకోనికి ఇంకా కూడా అది లేదు. ఎట్టి పరిస్థితి నిన్న నేను ఓకేఎస్ఆర్ టీవీలో శ్రావ్య చదివిన చూసి పరిసర అయిపోయినా. ఇంత అరవీర భయంకరులైనటువంటి వీళ్ళు దొంగలంతా, అడ్డగోలుగా దోసుకున్న దొంగలంతా బీజేపీలో ఎందుకు చేయాలంటే నరేంద్ర మోడీ ఇలా యథా రాజా తదా దొంగ నాయకులు అన్నటువంటి రీతిలో నడుస్తూ ఉంది. పక్కా ఈటెల రాజేందర్ కూడా చిత్తుగా ఓడిపోబోతా ఉన్నాడు. ఎవరి చేతుల? ఇక్కడ సునీత లక్ష్మారెడ్డి చేతిలో, మహేందర్ రెడ్డి చేతిలో ఓడిపోబోతా ఉన్నారు. మహేందర్ రెడ్డి చేతిలో ఈటెల రాజేందర్ కూడా చిత్తుగా ఓడిపోబోతా ఉన్నాడు. దానం నాగేందర్ కూడా కిషన్ రెడ్డిని ఓడిస్తున్నాడు. కిషన్ రెడ్డి నేను గెలిచాడు అనుకున్నా. కిషన్ రెడ్డికి అయితే ఓట్ల పర్సెంటేజ్ చూసినా అక్కడ ఫస్ట్ ప్లేస్ కాంగ్రెస్ ఉంది, ఫస్ట్ ప్లేస్ బీఆర్ఎస్ ఉంది, సెకండ్ ప్లేస్ కాంగ్రెస్, థర్డ్ ప్లేస్ బీజేపీ ఉంది. కానీ కిషన్ రెడ్డి ఇక్కడ ఇంత ఆల్రెడీ భారతదేశంలో హోం ఉపశాయ మంత్రిగా చేసిండు. హోం ఉపశాయ మంత్రిగా చేసి 10 లక్షల కోట్ల నేను తెచ్చిన అని చెప్తా ఉన్నాడు. అయ్యా వెంబడే బట్టి విక్రమార్క మీటింగ్ పెట్టి పచ్చి అబద్ధాలు ఎందుకు మాట్లాడతావు కిషన్ రెడ్డి? నువ్వు ఈ నరేంద్ర మోడీ తీసుకుపోయిన పైసలలో మాకు ఒక ఆటన కూడా ఇస్తలేరు, రూపాయి తిని మాకు ఆటన కూడా ఇస్తలేరు. మీరు 10 లక్షలు కాదు నువ్వు తెచ్చింది, 3,75,000 కోట్ల రూపాయలు తెచ్చినావు. ఇలా నువ్వు మింగింది మాత్రం ఇలా కోటి ఎంత అంటే 1,00,000 కోట్లు తిన్నటువంటి ఇక్కడ ఎంత 3,75,000 అంటే 3,75,000 మాత్రమే తీసుకొచ్చిన నువ్వు 10 లక్షల కోట్లు తీసుకొచ్చినావని నువ్వు చెప్తావు. పచ్చి అబద్ధం. మీరు మింగింది 1,00,000 కోట్లు, మీరు తెచ్చింది కేవలం 3 లక్షల కోట్లే అని చెప్పి క్లియర్గా బట్టి విక్రమార్క చెప్పారు. అబద్ధాలతోనే ఇలా 3 లక్షల కోట్లు తెచ్చినాం అనుకో ఏం చేసామని అడతారు ప్రజలు. ఏం చెప్తారు కిషన్ రెడ్డి? ఏముండదు. తెచ్చిన కాడికి మింగనికనే సరిపోయింది, దంచిన కాడికి బుక్కిన కాడికి సరిపోయినాయి మీకు. కాబట్టి కిషన్ రెడ్డి కూడా ప్రమాదం పొంచి ఉన్నది, కిషన్ రెడ్డి కూడా ప్రమాదం పొంచి ఉన్నది అనేది మీరు గుర్తిరగాలి. ఇక దానం నాగేందర్కు అసదుద్దీన్ ఓవైసీ రెడీగా ఉన్నాడు సపోర్టు. ఒక్క దెబ్బ ఓల్పుడు వస్తే కాంగ్రెస్ ముస్లిం కలిస్తే 5 లక్షల ఓట్లు ఉన్నాయి, ముస్లిం 4 లక్షల చేంజ్ ఓట్లు ఉన్నాయి. 4 లక్షల ఓట్లు ముస్లిం వన్ సైడ్ పడితే ఉంటారా కిషన్ రెడ్డి? వీళ్ళు ఏమో అనుకుంటారు. గల్లంత అంటే మామూలు కాదు, ఘోర పరాభావం. కాంగ్రెస్ చేతిలో ముఖ్యంగా కాంగ్రెస్ చేతిలో సీనియర్ లీడర్ డీకే అరుణ మహబూబ్ నగర్లో, చేవెళ్ళేల కొండ విశ్వేశ్వర రెడ్డి, మల్కాజ్గిరిలో ఈటెల రాజేందర్, సికింద్రాబాద్లో కిషన్ రెడ్డి. గల్లంత అంటే మామూలు కాదు, గల్లంత అయిపోతూ ఉన్నారు.
ఇక్కడ నాగేందర్ దానం నాగేందర్ ఏం గెలుస్తాడని ఇక కొంతమంది విశ్లేషణ చేస్తూ ఉన్నారు. దానం నాగేందర్కు లోపల ఉన్న పట్టు మీకు తెలియదు. కాంగ్రెస్ బలం ముస్లింల యొక్క బలం కలిసి కొట్టుడు కొడితే గిర్ర తిరుగుతుంది, అది గుర్తుపెట్టుకోవాలి. రైట్. రెండోది డాక్టర్ సిహెచ్ సుగుణ కుమారి ఆదిలాబాద్ నుంచి నిలబడి తెలుసు. ఒక పోరాట యోధరాదు, ఒక మంచి పోరాట యోధారు, ఒక మహిళ, ఒక ఆదివాసీ సంబంధించినటువంటి ఒక మహిళలు ఇంత పెద్ద ఎత్తున ప్రావీణ్యం కొన్ని ప్రజల కోసం పనిచేసేటువంటి ఆమె క్యారెక్టర్ కాంగ్రెస్ పార్టీ రెండు కలిస్తే ఈమెకు పోటీ లేదు. అసలు ఈమెకు పోటీ లేదు. అక్కడ నాగేశ్వర ఎవరో ఉన్నట్టు కానీ ఆడ పోటీ పెద్దగా ఏం లేదు. ఇది కూడా గెలుస్తూ ఉన్నది. ఇంకా చామల కిరణ్ కుమార్ రెడ్డి భువనగిరికి సంబంధించిన అసలు ఇన్నేంది నేను చెప్పిన దాంట్లో అసలు బీజేపీ బీఆర్ఎస్ గల్లంతే ఉన్న ఏడలేవు. చామల కిరణ్ కుమార్ రెడ్డి భువనగిరిలో కూడా సిపిఎం సిపిఐలు వామపక్షాలు కనుక పోటీ చేయకపోతే రాష్ట్రంలో ఎక్కడ రాని మెజార్టీ సుమారు 3 నుంచి 4 లక్షల మెజార్టీ తనకి గెలిచే సీట్ ఇదే. 3 నుంచి 4 లక్షల సీటు. ఒకవేళ సిపిఎం సిపిఐ ఎంతవరకు మనకు ప్రభావం చూపుతుంది అనేది మనం తెలియదు, కానీ సుమారు పెద్ద ఎత్తున ప్రభావము చూపకపోతే మాత్రం పక్కా చామల కిరణ్ రెడ్డి చేస్తాడు. వాళ్ళ మెజార్టీ ఎంత అనేది సిపిఎం సిపిఐ కొంచెం కాంప్రమైజ్ అయినట్టుంటే మాత్రం మామూలుగా ఉండదు. రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ వచ్చే ఎంపీ కాన్స్టిట్యున్సీ ఏదంటే ఇక్కడ భువనగిరి. ఇక్కడ ముఖ్యంగా ఈ దేశంలో బీసీ ప్రధానిగా చెప్పబడ్డటువంటి నరేంద్ర మోడీ బీసీలకు చేసింది 0. ఉద్యోగాలు ఇవ్వలేదు, ఆర్థిక పరిస్థితి పెంచలేదు, ఈ దేశాన్ని బాగుపరచలేదు, ఈ దేశానికి ప్రాజెక్టులు కట్టలేదు, ఈ దేశ నిర్మాణం జరగలేదు. కానీ ఈ దేశంలో ఉన్న మనుషుల యొక్క మనసులు విరగొట్టిండు. కేసీఆర్ ఏమో ప్రాజెక్టులు కట్టి ఇరుగొట్టిండు. ఈ దేశంలో మనసుల మధ్య వ్యత్యాసం వచ్చినాయి. ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ వాడు కొట్టుకసావాలి, కులాల మధ్యలో కొట్టుకసచ్చేటువంటి కార్యక్రమం తీసుకొచ్చింది తప్ప సామరస్యాన్ని నెలకొల్పలేకపోయిండు ఈ బీసీ ప్రధాని. అంటే కన్వర్టెడ్ బీసీ కాని బీసీ ఈ దేశంలో వచ్చి ఇక పేద అంటే ఛాయ్ వాలే ఈ దేశ ప్రపంచానికి కుబేరుడైతే ఎట్లా ఉంటుంది, అది ప్రజల రక్తం జలగలాగా తాగి బతికితే ఎట్లుంటుందని ఇలా రుచి చూడాలనుకున్నటువంటి ఇక నరేంద్ర మోడీ దేనికైనా తెగిస్తారని అర్థమైపోయి ప్రజలు ఇలా తెలంగాణ మీద నరేంద్ర మోడీ అమిత్ షా ఆశలు పెట్టుకుంటే వాళ్ళు ఎవరెవరి మీద అయితే ఆశలు పెట్టుకున్న వాళ్ళంతా చిత్తుగా బీజేపీ వాళ్ళు ఓడిపోతుందని ఏవిఎం ఛానల్ చెప్తా ఉంటే భయాందోళన పరిస్థితి తప్ప ఇంకేం లేదు. ఎవడు కూడా గెలిచేటువంటి పరిస్థితి లేదు. మీ పని అయిపోయింది. నరేంద్ర మోడీకి నోరు తెరవడం వల్ల ఒక అద్భుతమైనటువంటి దేశభక్తులు ఉన్నటువంటి బీజేపీ పార్టీ, ఒక వాజ్పేయి కన్నా ముందున్న అంటే పార్టీ ఎల్కే అద్వానీ మంచి విమర్శకుడు కానీ దేశభక్తుడు ఆయన. అంతకన్నా సుష్మా స్వరాజ్ లాంటి మహోన్నతమైన నేతలు, చాలామంది గొప్ప నాయకులను కలిగినట్టు ఒక వెంకయ్య నాయుడు అద్భుతమైనటువంటి లీడరు. అంత వర్సటైల్ లీడర్లను ఇలా ఈమె ఎందుకు మన నిర్మలా సీతారామన్ ముఖం మీద కాకరిత్వ అని ఉంచలేదు, అంతే చేసింది. మీ బతుకు జడ ఈ దేశ ప్రజాస్వామ్యం కూని చేస్తున్న నరేంద్ర మోడీ నీకు సిగ్గు లేదు శరమ లేదని తిట్టిన కన్నా ఎక్కువ చేసింది. ఏం చెప్పింది తెలుసా ఆమె? నేను ఎంపీగా పోటీ చేయను. ఎందుకు చేయను? నిర్మలా సీతారామన్ చెప్తా ఉంది, నేను భారతీయ జనతా పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేయను. నిర్మలా సీతారామన్ చెప్తా ఉంది. ఎందుకు చేయను? నేను కులం పేరు మతం పేరు చెప్పి ఓట్లు అడగను అంటే మా సిగ్గు తప్పిన నరేంద్ర మోడీ కుల మతాల పేరు చెప్పి అడుగుతున్నాడని అర్థం. నీ బతుకు చేయడం అన్నట్టు కదా. ఒక దేశానికి ఆర్థిక మంత్రిగా రక్షణ శాఖ మంత్రిగా చేసి ఉంచుడ కన్నా అధ్వానం చేసింది. రెండోది ఏం చెప్పిందంటే నేను ఎంపీగా పోటీ చేయను బీజేపీ తరఫున, ఎందుకంటే నేను డబ్బులు వంచి గెలవలేను. అంటే నరేంద్ర మోడీ అనేటువంటి వ్యక్తి డబ్బులు వంచుతాడు, అరవీర భయంకరుడు అన్నటువంటి సిగ్నల్ ఇచ్చినాక కూడా మనకు అర్థం కాకుండా నరేంద్ర మోడీ భక్తుని, నేను శ్రీరాముని భక్తుని పక్కోని తిడతా, పక్కవాడిని ఏమన్నా అంటే తిడతా కానీ నేను శ్రీరాముని భక్తుని. ఇలాంటి విధవ నాటకాలు, లుచ్చ నాటకాలు, ఏదో భగవంతుని స్వరూపాలు లేక మాట్లాడేటువంటి డ్రామాలు బంద్ చేస్తే ఈ దేశంలో ఉన్నటువంటి పీఠ నేనేమంటానంటే మీరు భక్తులే అయి ఉండొచ్చు. You may be a great devotee of Lord Rama. I accept it, I respect you. But what you are doing? What is this scolding system? Why don't you become what we call a great saint?
నువ్వు రామభక్తిని అయినప్పుడు ఒక గ్రేట్ శాంటివ్ ఎందుకు కావచ్చు, ఒక పీఠాధిపతి ఎందుకు కావచ్చు, ఒక మంచి సన్యాసి ఎందుకు కావచ్చు, ఈ వేషం వేసుకొని పొద్దుగాల పాన్ పరగ్గాలంతా వచ్చి మాట్లాడేది దేవుని పేరు చెప్పి దేవుడే మైల పడతారు మీరు మాట్లాడుతూ ఉంటే. మీరు దైవభక్తుని గుండెలు వేస్తే ఓడేమో మండిపోతా ఓడి వెలిగిపోతా అని మాట్లాడతారు. సిగ్గుతో మీలాంటి పనికి మాలిన దేవునికి సపోర్ట్ చేయడం అనేది మానవులను విలువ మనుషులకు విలువని మీరు దేవునికి విలువనిస్తారని చెప్తే సిగ్గుతో తలదించుకుంటారు ప్రజలు. గుర్తుపెట్టుకోండి బీజేపీ కథం. ఎందుకు నేను బీఆర్ఎస్తో ఎక్కువ మాట్లాడానంటే అది ఆల్రెడీ సెల్ఫ్ గోల్ చేసుకున్నటువంటి కేసీఆర్ ఒక అవినీతిలో కూరుకుపోయి అత్యాశ అవినీతిలో కూరుకుపోయినటువంటి కేసీఆర్ ఆ ఊబిలోకి వెళ్ళి బయటికి రావాలంటే 20 ఏళ్ళు పడుతుంది. చాలా ఇంకెవడో కొత్త నాయకుడు వస్తే తప్ప. ఇప్పుడు 1 ఇయర్ తర్వాత కాంగ్రెస్ పథకాలను చూసిన తర్వాత ఈ అప్పులను చూసి ప్రజలు అర్థం చేసుకుంటారు వెరీ ఈజీగా. ద పీపుల్ కెన్ అండర్స్టాండ్ వెరీ ఈజీలీ. ఇది పరిస్థితి అయిపోయింది. ఉన్న ఒక సీట్ తప్ప ఇక్కడ హైదరాబాద్ తప్ప మిగతా అన్ని కాంగ్రెస్ గెలుచుకుంటారు. ఇంకేముంది మరి ఇక గల్లంత అయినటువంటి పరిస్థితిని మీరు చూడబోతా ఉన్నారు, చవి చూడబోతున్నారు. ఇది ఏవి ఏమో విశ్లేషణగా మీరు చూసుకోవాలా గుర్తు.